హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బుక్స్ విత్ భవాని. ఒక్క క్షణం పార్ట్ 5. సమస్యల్ని అవకాశాలుగా తీసుకోవాలి. ఏదైనా ఒక సమస్య రాగానే భయపడిపోకూడదు. ఓ సవాలుగా తీసుకోవాలి. ఒక్కోసారి ఈ ప్రపంచమంతా సమస్యల వలయంగానే అనిపించవచ్చు. నన్ను నేను చురుకుగా ఉంచుకోవడానికి కొన్ని సమస్యల్ని సృష్టించుకోవాల్సి వస్తుంది. దేనినైనా సరే మన సమస్య అనుకున్నప్పుడే అది సమస్య. నేను ఎంత కష్టం అనుకుంటే అది అంత కష్టంగా అనిపిస్తుంది. బాధలు, ఆశలు మనలో మనలో తెలివిని కలిగిస్తాయి. వయసుతో పాటు తెలివి పెరగదు. ఈ అనుభవాలే తెలివితేటలని పెంచుతాయి. నా సమస్యలే ఇతరుల సమస్యల కన్నా ప్రధానమైనవి, కష్టమైనది అనుకుంటాను. ఇది ఒక విధమైన అహంకారం. నా సమస్య ఇతరుల సమస్యల కన్నా బలమైనది, దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకోవడం. ఈ అహంకార భావం వల్ల సమస్య వచ్చినప్పుడు మనసు కంగారు పడి సరైన దారి దాంట్లోంచి బయటకు రావడానికి కనిపించదు. భయం, ఆందోళన కారణంగా మనసులో ఏం చేయాలో తెలియని పరిస్థితి కలగడమే కాకుండా మన మీద మనకు జాలి కలుగుతుంది. అటువంటి సమయంలో ప్రతి చిన్న విషయం కూడా మనకు భూతద్దంలోంచి చూసినట్టు పెద్దదిగానే కనిపిస్తుంది. నాకు ఇష్టం కానీ పరిస్థితుల నుంచి దూరంగా పెరుగెత్తుకుపోతుంటాను. అంతేకాదు, సమస్యలు వచ్చిన వాటి నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తుంటాను. పరిష్కరించడానికి ప్రయత్నించడం కష్టతరం. అయినా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడే సమస్యలు జీవిత పాఠాలుగా మారతాయి. పార్ట్ బి. భగవంతునితో మాట్లాడు. మౌనంగా ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోగలం. అలా ఆలోచించినప్పుడు నేను చేసిన తప్పుల్ని నేను కొన్నిటిని గుర్తించగలను. నా ఆలోచన వల్ల కానీ, నా పనుల వల్ల కానీ ఇతరులకు కష్టం కలిగిస్తే వాళ్ళకు దూరంగా ఉంటాను. తప్పు చేసి దూరంగా ఉండడం వల్ల ఇతరుల్ని బాధించి నా కోరికలను తీర్చుకున్న వాడినవుతాను. ఇది నన్ను నేనే మోసగించుకోవడం. కానీ పశ్చాత్తాపం వస్తే నాలో మార్పు రావాలి. కానీ గతంలో చేసిన పనుల ప్రభావం అది నా మనసుకు భారంగానే ఉంటుంది. తరచూ గుర్తుకొచ్చిన కొద్దీ ఆ భారం పెరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఆ భగవంతుణ్ణి ఆత్మీయ మిత్రుడిగా భావిస్తాను. నా వ్యక్తిగత విషయాలన్నీ ఆయనకు చెప్పుకుంటాను. ఆయన నా విషయాలు మరెవరికీ చెప్పడు. ఆయనే నన్ను క్షమిస్తాడు. నాకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. భగవంతునితో మాట్లాడడానికి నేను ముందే ఆయన అనుమతి తీసుకుని ఉండాల్సిన అవసరం లేదు. నేను వేసిన విత్తనం తాలూకు మొక్క మొలకెత్తుతుందంటే దాని ఫలాన్ని అనుభవించేవాడిని నేనేనని నాకు తెలుసు. ఈ జీవిత సత్యం భగవంతుడి సాయంతో నా బలహీనతల్ని నేను తొలగించుకుని బలపడి ధైర్యంతో ముందుకు అడుగు వేయగలను. నాకు ఎప్పుడూ లభ్యమయ్యే ఓ ఆప్తమిత్రుడున్నాడు. ఆయన బాధ్యతల్లోనూ కష్టంలోనే కాదు, సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఎప్పుడూ నాకున్న ధైర్యమే నాకు కొండంత బలం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.